హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు ఓటింగ్ ట్రెండ్స్ అయితే రచ్చలేపుతున్నాయి అబ్బా. అసలు సుమన్ శెట్టి గారికి ఈ రేంజ్లో ఓటింగ్ ఎలా పడుతుందో అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి రచ్చలేపే ఓటింగ్ అయితే పడుతుంది. సుమన్ శెట్టి అనేది మామూలు విషయం కాదు. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం ఈసారి ఈ నలుగురు నుంచి కామన్ మ్యాన్స్ నలుగురు ఇట్ల నుంచి ఎలిమినేషన్ పక్కా రాసి పెట్టుకోండి. ఆ క్లారిఫికేషన్ కూడా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, ఎవరు వెళ్ళిపోబోతున్నారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఓటింగ్ అనేది పడుతూ ఉంది, వీళ్ళకి అంత దారుణమైన ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. సో చూద్దాం ఎంత రేంజ్లో ఎవరికి ఏ విధంగా ఉంది అనేది. సో ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ అయితే నడుస్తుంది కదా. సో బిగ్ బాస్ గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు అదొక టాస్క్ పెట్టాడంట. 3 గుడ్లు ఇస్తే దాంట్లో మన ఎవరు రితు చౌదరి ఒకటి, శ్రీజ అండ్ ప్రియా వీళ్ళు ముగ్గురు 3 ఎగ్స్ తీసుకున్నారంట. తర్వాత బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంట. తర్వాత వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారంట. అండ్ కెప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ టాస్క్ అయితే వీల్ ఆన్ రోప్ అనే ఒక టాస్క్ అయితే జరిగింది. దాంట్లో టెనెంట్స్ అండ్ ఓనర్స్ ఇద్దరు పాల్గొంటారు. దాంట్లో ఓనర్స్ విన్ అయ్యారంట. వాళ్ళకి బిగ్ బాస్ చాలా అంటే హ్యాపీ స్లీప్ అంటే లైట్స్ ఆఫ్ చేసి పడుకోమని చెప్పారనంట. సో ఓడిపోయినందుకు టెనెంట్స్కి లైట్స్ ఆన్ చేసి స్లీప్ కంటిన్యూ చేయమన్నారంట. సో అది పనిష్మెంటు. సో కెప్టెన్సీ టాస్క్ 1, 2లో అయితే ఆల్మోస్ట్ ఇద్దరు ఎవరు గెలవలేదు అని చెప్పేసి అయితే మనకు అప్డేటు. సో ఇప్పుడు చూద్దాం ఓవరాల్గా ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎవరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది, ఎవరు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నారు అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే చిన్నగా హైప్ అనే బటన్ కూడా వస్తుంది కదా, అది కూడా ఒకసారి క్లిక్ చేయండి. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి ఫస్ట్ డే ఈవినింగ్కి సుమన్ శెట్టి గారు చాలా స్టేబుల్ ఓటింగ్ తోటి రచ్చలేపే. అరే సుమన్ శెట్టికి ఏ విధంగా కూడా అసలు ఫుటేజ్ లేదు, కంటెంట్ లేదు, ఏమీ లేదు. ఈయన ఏ మాట మాట్లాడినా, ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా అది వైరల్ అయిపోతున్నది. సో అంత రేంజ్ ఓటింగ్ వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే చాలామందికి పాజిటివిటీ వస్తేనే బాగా ఓటింగ్ పెరుగుతుంది, వాళ్ళు జనాల్లోకి రిజిస్టర్ అవుతారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు సుమన్ శెట్టి ట్రెండ్ ఎలా అయిపోయిందనంటే, సుమన్ శెట్టి ఒక మాట మాట్లాడినా, ఏదైనా చిన్న పని చేసినా కూడా దాన్ని ట్రోలర్స్ బీభత్సంగా వైరల్ చేస్తున్నారు. దానికి ఆర్ఆర్ వేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, ఒక రేంజ్ ఆర్ఆర్ లేసేసి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ట్రోల్స్ వల్ల ఇంత పెద్ద అదైపోతుందా, ఇంత పెద్దగా వైరల్ అయిపోతాడా? సో కంటెంట్ తోటి సంబంధం లేకుండా మనోడికి ఓటింగ్ అనేది బద్దలైపోయే ఓటింగ్ పడుతుంది. అండ్ 34% తోటి టాప్ 1లో లీడ్ చేస్తున్నాడు. ఇదెక్కడ ఓటింగ్ రా? సో మీకు గుర్తుందా, ఓటీటీ సీజన్లో మిత్రా శర్మ ఉంది, గుర్తుందా మీకు? సో మిత్రా శర్మకు కూడా ఇలా సడన్గా గ్రాఫ్ చేంజ్ అయిపోయింది. అసలు ఆమె చేసింది ఏం లేదు, ఆమె చేసే ఓవర్ యాక్షన్, ఆమె చేసే ఇరిటేషను అన్నిటికి కూడా అయినా కూడా ఆమె టాప్ 5 దాకా ఉన్నది అని అంటే గుర్తుపెట్టుకోండి ఏ రేంజ్లో జరుగుతుందో. సో అలాంటిది మన సుమన్ శెట్టికి కూడా ఏమైనా జరుగుతుందా? అప్పుడు కూడా ప్రతి సిచ్యువేషన్లో ట్రోలర్స్కి పెద్ద కంటెంట్ రైటర్ లెక్క పెద్ద కంటెంట్ ఇచ్చింది మాత్రం మిత్రా శర్మనే. అప్పుడు ట్రోలర్స్లో బీభత్సంగా ఎక్కడ చూసినా కూడా ట్రోల్ అయింది ఆమెనే, మిత్రా శర్మనే. సో తర్వాత ఇప్పుడు మన సుమన్ శెట్టి గారు ఏ చిన్న విషయం చేసినా కూడా అది పెద్ద ట్రోల్ అయిపోతుంది. మనోడికి ఆ రేంజ్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ 34% తోటి టాప్ పొజిషన్లో ఉంటే సెకండ్ వన్ వచ్చేసరికి భరణి గారు ఉన్నారు. భరణి గారికి 32%. మార్నింగ్కి ఇప్పటికీ ఈయనకు ఒక 1% పెరిగింది. అండ్ సుమన్ శెట్టికి 1% తగ్గింది. సో ఈ రోజు ఎపిసోడ్ చూసినాక ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే చాలా ఛాన్సెస్ ఉంది. ఈ రోజు కూడా చాలా అంటే హరీష్ గారి ఇష్యూ ఉంది కదా, అలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అండ్ ఒకరు మారారా అనుకునేసరికి ఇంకొకరు రెడీ అయిపోతున్నారు అనమాట. ఈ రేంజ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్లు ఉంటున్నాయి. సో 32% తోటి మనోడు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, చాలా స్టేబుల్ ఓటింగ్. ఇంకా మార్నింగ్కి ఇప్పటికి చూసుకుంటే ఒక 1% ఓటింగ్ పెరిగింది కానీ తగ్గలేదు. సో తర్వాత వచ్చేసరికి ఫ్లోరా గారు ఉన్నారు. సో మార్నింగ్ చూసుకుంటే హరీష్ ఉండే, ఇప్పుడు ఈవినింగ్కి వచ్చేసరికి మాత్రం ఫ్లోరా గారికి పడుతుంది. ఫ్లోరా గారికి వెబ్సైట్ ఓట్ల కంటే ఈమెకు యూట్యూబ్ పోల్స్ కానీ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ పోల్స్ కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్గా ఉంటుంది. ఈమెకు ఓటింగ్ అనేది చాలా బాగా పడుతుంది. సో ఇది మరి ఈ విధంగా ఓటింగ్ అనేది 9% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్లో ఉంది. 9% అంటే ఏం తక్కువ కాదు, ఫ్లోరా గారికి కూడా మంచి ఓటింగ్ అన్నట్టే. సో మిగతా నలుగురికి అయితే దారుణంగా ఓటింగ్ పడుతుంది. సో ఫ్లోరా గారి దగ్గర నుంచి ఏదైనా కంటెంట్ వస్తుందంటే ఏం లేదు, పాపం వాళ్ళు నామినేషన్లో అంత గట్టిగా అరిచినా కూడా ఓకే అండి యాక్సెప్టబుల్ చేసుకుంటాను, ఓకే ఆ విధంగానే వెళ్ళిపోతుంది తప్పితే ఒక సాఫ్ట్ కార్నర్లోనే వెళ్ళిపోతుంది. కానీ సీరియస్ థింకింగ్ సీరియస్గా అయితే ఎక్కడ అవ్వట్లేదు. ఈమెకి ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోతుంది, అది కరెక్ట్గా కన్వే చేయలేకపోతుంది. ఆ కన్వే చేసే విధానంలో
బూతుల్లాగా అయిపోతుంది అండ్ ఈమె అనవసరంగా నెగిటివ్ అయిపోతున్నాం అనే ఒక మైండ్ సెట్తో ఉన్నట్టుంది. కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు అది బూత్లాగా అనిపించదు, కానీ దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసినప్పుడు పెద్ద బూత్లాగా అనిపిస్తుంది. హిందీలో వర్డ్స్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసినప్పుడు కొన్ని బూతుల్లాగా అనిపిస్తుంటాయి. అలా కొన్ని సిచ్యువేషన్స్లో ఈమె హిందీ మాట్లాడేసరికి అది ఎక్కువగా బూతుల్లాగా అనిపిస్తున్నాయి. అందువల్ల ఈమె ఎక్కువగా డిఫెండ్ చేసుకోలేకపోతుంది ఆ హిందీ లాంగ్వేజ్ వల్ల. అండ్ తెలుగు రాకపోవడం అనేది పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా ఈమెకు 9% ఓటింగ్ పడుతుంది. ఈమె కూడా సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నేను ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిస్టింగ్లోనే అండ్ ఫ్యాన్ బేస్ ట్రెండ్స్లోనే చెప్పాను నేను ఓటింగ్. సో ఈమెకు వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ అని కూడా. థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. సో అప్పుడు డెమోన్ పవన్ బీభత్సంగా లవర్ బాయ్గా అండ్ లవ్ ట్రాక్ నడిపించడానికి బీభత్సంగా ట్రై చేస్తున్నాడు. రితు చౌదరిను ఈయనే అసలు మామూలుగా రచ్చలేపట్లేదు, ఒక రేంజ్ లవ్ ట్రాక్ అని నడిపిస్తున్నారు. ఈ లవ్ ట్రాక్ కానీ రితు వదిలేస్తే నిజంగా వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అంటే హౌస్లో ఈమెకు విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది చాలామంది అబ్జర్వ్ చేయలేదాం, కానీ కొన్ని విషయాల్లో రీతు చాలా మంచి స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడుతుంది. సో ఇవి రీసెంట్గా జరిగిందని అంతమంది ముందులో నాగార్జున గారికే డైరెక్ట్గా హరీష్ మాట్లాడింది నాకు తప్పుగా అనిపించలే, ఆయన కన్వే చేసేది అది మీకు తప్పు అనిపించిందేమో, కానీ ఆయన మాట్లాడిన వర్షన్ అయితే నాకు కరెక్ట్గా అనిపించింది అనేది. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ స్టాండ్ తీసుకోవడం కానీ అంతమందిలో ఉన్నా కూడా మన స్టాండ్ మన వాయిస్ వినిపించడం అనేది మామూలు విషయంగా చాలా డేర్నెస్ ఉన్న పరిస్థితి. అయినా కూడా ఈమె ఈ లవ్ ట్రాక్ గొడవలో పడిపోయి అనవసరంగా మిస్లీడ్ అయిపోతుంది, మిస్ట్రాక్ అయిపోయేటట్టుగా తయారవుతుంది. సో ఈమె కూడా మనోడు డెమోన్ పవన్కి ఈమె ఓట్లు కూడా ఏమైనా పడుతున్నాయంటే ఏమీ లేదు. బట్ స్టేబుల్గా అయితే మనోడికి 7 to 8%, ఇప్పుడైతే 8% ఓటింగ్. మార్నింగ్ 7% ఉండే, ఇప్పుడు ఒక 1% వెరికేసి అయితే 8% ఓటింగ్ తోటి 4th పొజిషన్లో ఉన్నాడు. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం హరీష్ ఉన్నాడు. సో హరీష్ మార్నింగ్ చూసుకుంటే 3rd పొజిషన్లో ఉండే 8% ఓటింగ్ తోటి ఈయనకు కూడా 1% ఓటింగ్ అనేది తగ్గింది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ ఖచ్చితంగా ఈయన కొంత వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇంకా కొంచెం ఓటింగ్ బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ తనుజ గారు మనోడు ఫుడ్ తినట్లేదు కదా, ఆ ఫుడ్ తినకపోయేసరికి తనుజ గారు చాలా మంచిగా మాట్లాడి ఒక మదర్ లాంటి లవ్ ఇచ్చారు నాకు అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి కరిగిపోయి మనోడు ఫుడ్ తిని అందరికీ తినిపించాడు అని అంట. అండ్ పొద్దున కూడా మార్నింగ్ కూడా అందరితో గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ చాలా యాక్టివ్గా ఉన్నాడంట. బట్ మళ్ళీ మొదటికి వచ్చింది అనేది మీకు లైవ్ చూస్తే అర్థమవుతుంది. సో మనోడికి కూడా 7% ఓటింగ్ తోటి 5th పొజిషన్లో ఉన్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి ఫ్లోరా ఉంది. అండ్ ఫ్లోరాకి 5% ప్రియాకి 5% ఓటింగ్ నడుస్తుంది. అండ్ మనీష్కి కూడా సేమ్ 5% ఓటింగ్ నడుస్తుంది. సో 6th, 7th పొజిషన్ కాదు, వీళ్ళిద్దరిది ఈక్వల్గానే నడుస్తుంది. మార్నింగ్ కూడా 6% ఓటింగ్ ఉండే, ఇప్పుడు చూసుకుంటే 5%, 1% తగ్గింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఇంటికి పోవడానికి చాలా పోటీ పడుతున్నట్టుగానే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళల్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎవరికి అంటే వీళ్ళిద్దరు ఇట్లనే కాదు, మిగతా హరీష్కి కానీ డెమోన్ పవన్కి ప్రియాకి మనీష్కి వీళ్ళకి పెద్ద ఓటింగ్ డిఫరెన్సెస్ అయితే పెద్దగా ఏం లేదు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేంజెస్ ఉన్నాయి, ఏదైనా చేంజ్ అవుతున్నాయి. అండ్ అన్అఫిషియల్ ఓట్లకి అండ్ సోషల్ మీడియా ఓట్లకి అండ్ వెబ్సైట్ ఓట్లకి డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ అన్నిట్లలో ఈక్వల్గానే ఉంటున్నారు వీళ్ళు. సో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఒక దాంట్లో ఎక్కువ ఉండే ఒక దాంట్లో తక్కువ ఉన్నా కూడా బ్యాలెన్సింగ్ చేసినప్పుడు ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది కదా, అలాంటివి ఏమీ లేవు. ఒక ఈక్వలైజ్డ్ ఓట్లు పడుతున్నాయి వీళ్ళకి. ఇన్స్టాగ్రామ్ అవని, యూట్యూబ్ అవని, వెబ్సైట్ అవని, ఏ దాంట్లో కూడా ఏ సోషల్ మీడియాలో ఏ అన్అఫిషియల్ ఓట్లు పెట్టినా కూడా పోల్స్ పెట్టినా కూడా దాంట్లో వీళ్ళకి ఈక్వల్ ఓటింగ్ అనేది పడుతుంది. సో మొత్తానికి ప్రియా, మనీష్, హరీష్, డెమోన్ వీళ్ళ నలుగురిలో ఖచ్చితంగా ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ హరీష్ని ఏమన్నా కాంట్రవర్సీస్ కోసం అని ఉంచుకోవచ్చు. బట్ ఈ ముగ్గురులో పవన్ అండ్ ప్రియా, మనీష్ ఈ ముగ్గురులో ఖచ్చితంగా ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ 99% ఉంది. ఈసారి ఫ్లోరా కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది అనమాట. సో మొత్తానికి మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. అంతకుమించి ఇంకా చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్లు అయితే ఆల్రెడీ 2 కంప్లీట్ అయినాయి. రెండిట్లలో ఒకటి ఓనర్స్ గెలిచారు, ఒకటి ఎటు కాకుండా మిడిల్లో ఉండిపోయిందనంట. సో ఎవరు గెలవలేదు అని చెప్పేసి అనౌన్స్ చేశారంట. మరి ఏం జరిగిందనేది చూడాలి. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోవద్దు. అండ్